హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్ ప్రియా వ్లాగ్స్. ఈరోజైతే మీకు మంచి రెసిపీ చూపిస్తున్నానండి, పన్నీర్ బటర్ మసాలా. ఈ కర్రీ కోసం ముందుగా అయితే 250 గ్రామ్స్ పన్నీర్ ఉంది కదండి, అందులో హాఫ్ అయితే తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, క్యాప్సికమ్ అయితే చిన్నదేనండి, అండ్ అందులో కూడా హాఫ్ వేసాను. 2 ఆనియన్స్, 2 టొమాటోస్ తీసుకోవాలి. ఇప్పుడైతే వీటిని పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఆనియన్, టొమాటో అనేది ఎలా కట్ చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే అవి మనము మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. అండ్ పన్నీర్ అయితే క్యూబ్స్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టుకోవాలండి. కళాయిలోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ అనేది కర్రీ కాదండి, ఫస్ట్ మనం పన్నీర్ అయితే ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ అనేది ఇలాగా సెపరేట్గా వేసుకోవాలి, అన్నీ ఒకసారి యాడ్ చేయకూడదు. అలా యాడ్ చేయడం వల్ల మనం పన్నీర్ తీసినప్పుడు అది పౌడర్లా అయిపోతుంది. అందుకని ఇలా కొంచెం గ్యాప్ ఇస్తూ ఫ్రై చేసుకోవాలి. అండ్ మనం ఫ్రై చేసినప్పుడు కూడా స్లోగా అనేది మూవ్ చేయాలండి. వాటిని నేను చూపించిన విధంగా స్లోగా మూవ్ అయితే చేయాలి. అండ్ ఇలా ఫ్రై చేస్తూ మొత్తం అయితే ఫ్రై అయితే అయిపోయాయండి. వీటిని అయితే తీసేసుకుంటాను. ఇప్పుడు చూసారు ఎంత బాగా ఫ్రై అయ్యాయో. వీటిని అయితే తీసేసుకుంటున్నాను. ఒక ప్లేట్లోకి అయితే తీసేసానండి మొత్తం పన్నీర్ అనేది. నేను యాక్చువల్గా ఇంకా మిగిలినవి కూడా ఉన్నాయి, అండ్ అవైతే మీకు చూపించలేదు. బట్ 2 టైమ్స్ అయితే నేను పన్నీర్ అనేది ఫ్రై చేసి తీసేసాను. మొత్తం పన్నీర్ అయితే ఫ్రై చేశానండి, చూపిస్తున్నాను చూడండి. మొత్తం ఇవే అండి పీసెస్. ఇప్పుడైతే ఆయిల్ ఉంది కదా, ఆయిల్ అయితే కొంచెం జీలకర్ర వేసాను. అండ్ ఆనియన్స్, టొమాటోస్ కూడా వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేసాం కదండి, ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపు అయితే ఒక పావు ఇంచు అల్లం ముక్క వేసుకోవాలి. అండ్ ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి, గార్లిక్ పౌడర్స్. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఫ్రై చేయాలి. అండ్ ఇందులో కూడా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవడం వల్ల కొంచెం ఎర్లీగా ఫ్రై అవుతుంది. అండ్ మరీ ఇది బాగా ఫ్రై ఏం అక్కర్లేదు, ఎందుకంటే మనం మిక్సీ పెట్టుకోవాలి కాబట్టి. జస్ట్ అలా ఒకసారి ఫ్రై చేసిన తర్వాత టొమాటోస్ అనేవి వేసామండి. టొమాటో అయితే మగ్గాలి కొంచెం. అండ్ ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల టొమాటో అనేది త్వరగా మగ్గుతుంది. ఈలోపు నేను బటర్ అయితే తీసుకున్నానండి. బటర్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు, అయితే కొంచెమే వేస్తున్నాను. ఒకసారి మూత తీసి అయితే చూశాను. మూత తీసినప్పటికీ కొంచెం మగ్గిందండి టొమాటో అనేది. ఒకసారి అంతా కలిపేసుకోవాలి. అండ్ ఇందులోని ఒక 3 లవంగాలు, ఒక యాలక్కాయ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. మిక్సీ జార్లో అయితే తీసేస్తున్నాను. ఇదంతా మిక్సీ పట్టుకోవాలి. అండ్ అదే కళాయిలోని ఆయిల్ అయితే వేసుకోవాలండి. అదే కళాయిలో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేశాను. ఆయిల్ వేసిన తర్వాత ఈ లోపు ఇదైతే మిక్సీ అయితే పట్టేసాను. అండ్ ఇక్కడ కొంచెం బటర్ కూడా యాడ్ చేస్తున్నాను. బటర్ అనేది ఫుల్గా బటర్తో అయినా చేసుకోవచ్చు. నేను బటర్ కొంచెం, ఆయిల్ కొంచెం వేస్తున్నాను. అండ్ ఇదైతే మిక్సీ పట్టాను, ఈ పేస్ట్ అనేది. ఈ పేస్ట్ అంతా వేసేసుకోవాలండి ఈ ఆయిల్లోని. మొత్తం ఇలా ఇదంతా వేసుకున్న తర్వాత ఇందులో నుంచి మనకి ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలి. అప్పటి వరకు దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలండి ఈ పేస్ట్ని. అండ్ ఇందులో కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎవరి టేస్ట్కి సరిపడగా కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా కారం వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుందాము. అలా మూత పెట్టేసుకున్న తర్వాత కారం అనేది స్మెల్ పోతుందండి, పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇలా మూత పెట్టుకున్నానండి. నేను ఒకవైపు పుల్కాస్ కూడా చేస్తున్నాను, సో అందుకని అటువైపు పెట్టేసాను కళాయి అనేది. ఇప్పుడు ఆయిల్ అనేది రిలీజ్ అయిందండి. ఇప్పుడు క్యాప్సికమ్ అయితే యాడ్ చేసి ఒకసారి అయితే కలిపేసాను మొత్తం. కలిపేసి మళ్ళీ మూత అయితే పెట్టేసుకోవాలి, ఎందుకంటే క్యాప్సికమ్ అనేది కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి. అండ్ క్యాప్సికమ్ మగ్గిన తర్వాత మూత తీసేసి పన్నీర్ కూడా యాడ్ చేశాను. పన్నీర్ యాడ్ చేశాక ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోవాలి. నేను చూపించిన విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ గ్రేవీ మనకి ఎంత కావాలో కన్సిస్టెన్సీ అలా చూసుకొని వేయాలి. నేనైతే ఈ కర్రీ అనేది మునిగే వరకు వాటర్ అయితే యాడ్ చేశాను. ఇలాగ చూపిస్తున్నాను కదండి, జస్ట్ కర్రీ అనేది అలా డిప్ అయితే చాలు వాటర్లో. అప్పటి వరకు వాటర్ అయితే వేసాను. నేనైతే మ్యాక్సిమం 1 గ్లాస్ అయితే వేసాను. అండ్ కొంచెం కొత్తిమీర వేసాను. అండ్ కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇప్పుడే సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. నాకైతే సాల్ట్ సరిపోయింది. ఇంకా మూత అయితే పెట్టేశాను. అండ్ పుల్కాస్ అయితే అయిపోయండి. మళ్ళీ ఇటువైపు పెట్టేశాను కళాయి అనేది. చూడండి, కొంచెం ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. అండ్ గ్రేవీ కూడా కొంచెం ఎక్కువగా ఉంది. మీకు కావాలి, ఎక్కువ గ్రేవీ కావాలి అంటే ఇలా దించేసుకోవచ్చు. బట్ నేను ఇంకా దగ్గరికి అయితే చేయించాను కర్రీ అనేది. ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి. మీకు బటర్ వేసుకోవాలనుకుంటే ఇప్పుడే వేసేసుకోండి. రిమైనింగ్ బటర్ కూడా ఇలా యాడ్ చేసేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి.
అంతే అండి, ఇంకొక 5 మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఆయిల్ అనేది సెపరేట్ అయింది. అంతే అండి, చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయింది. నేనైతే పుల్కాస్తో సర్వ్ చేశానండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.